హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు విశ్వశక్తి పవర్ ఎంత ఉందో తెలుసుకుందాం. విశ్వశక్తి ధన ఆకర్షించడం లేదా విశ్వశక్తి డబ్బుని ఆకర్షించే శక్తి. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఇది విశ్వశక్తిని ఉపయోగించే సంపదను ఆకర్షించడం. ఇది సాధారణంగా లా ఆఫ్ అట్రాక్షన్ లాంటి భావనలకు సంబంధించినది. దీన్ని మీరు ఆధ్యాత్మికంగా అడుగుతున్నారా? అయితే తెలుసుకోండి. మన ఆలోచనలో ఒక శక్తి. మీరు మంచి ఆలోచనలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు డబ్బు, విజయం వీటి గురించి సానుకూలంగా ఆలోచిస్తే ఆ అవకాశాలు మీ వైపు వస్తాయని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఇక నమ్మకం, కృషి. విశ్వం శక్తి మీద నమ్మకం మాత్రమే కాదు, కష్టపడటం, స్పష్టమైన లక్ష్యం పెట్టుకోవడం, క్రమశిక్షణ ఇవి కూడా చాలా ముఖ్యం. ధన ఆకర్షణ మంత్రం అనేది మనం డైలీ చెప్పుకున్నప్పుడు విశ్వానికి మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. నేను సంపదను ఆకర్షించే శక్తిని కలిగి ఉన్నాను, విశ్వం నాకు సహాయం చేస్తుంది. ఇలా మోటివేషన్ థాట్, ఒక మోటివేషన్ ఆలోచన అనేది చేసుకొని మనం చెప్పుకున్నప్పుడు విశ్వానికి బాగా కనెక్ట్ అయ్యి మనకు డబ్బుని ఎక్కువగా ప్రవాహంలా వరదలా వచ్చే ఒక సానుకూల ప్రభావితాలు చేస్తాయి. సానుకూల అనుకూలతలు మనకు కలిగింపు చేస్తాయి. సానుకూలమైన ఆలోచనలు, కష్టపడి పని, అలాగే నమ్మకం, విజయం ఇవన్నీ కూడా మనకు దగ్గర చేస్తాయన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో ప్రతిదానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం విశ్వశక్తి అంటాము. అదే శక్తి మనలో ఉంది. మీరు చిన్నవారు కాదు, మీరు బలహీనులు కూడా కాదు. మీరు అసాధ్యాన్ని సాధ్యం చేసే శక్తి గలవారు. డబ్బు అనేది కేవలం కాగితం కాదు, అది మీ కృషి, మీ విలువ, మీ ఆలోచనల ఫలితం. మీరు రోజు మీ లక్ష్యాన్ని స్పష్టంగా ఊహించుకోండి. నేను విజయం సాధిస్తున్నాను, నేను సంపదను ఆకర్షిస్తున్నాను అని నమ్మకంతో చెప్పుకోండి. గుర్తుపెట్టుకో మిత్రమా, నమ్మకం ఉంటే సరిపోదు, కష్టపడి పనిచేయాలి, సమయాన్ని విలువైనదిగా చూడాలి, నేర్చుకుంటే ముందుకు వెళ్ళాలి. విశ్వం ఎప్పుడూ కృషి చేసేవారిని ఆశీర్వదిస్తుంది. మీరు ఒక్క అడుగు వేస్తే యూనివర్స్ 10 అడుగులు ముందుకు వస్తుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం చాలా మంచి నిర్ణయం. అవి ఎలా ఉండాలంటే, నా ఆలోచనలు పెద్దవి, నా లక్ష్యాలు స్పష్టమైనవి, నా భవిష్యత్తు చాలా గొప్పది. మీ విజయానికి విశ్వం కూడా ఎప్పుడూ తోడుగా ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ శక్తివంతమైన మాటలు ఇలాంటివి చెప్పుకున్నప్పుడు ఈ యూనివర్స్కి మీరు చాలా బాగా దగ్గర కాగలరు. ఈ విశ్వం చాలా పెద్దది, కానీ నీలో ఉన్న శక్తి అంతకంటే పెద్దది. నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు, నువ్వు ఒక సృష్టికర్త. నీ ఆలోచనలతో నీ భవిష్యత్తును నిర్మించగలవు. డబ్బు కోసం ఎదురు చూడకు, సంపద కోసం భయపడకు. నీ మనసులో ఇప్పటికే ఉన్న విజయాన్ని బయటికి తీసుకురా. ప్రతి ఉదయం లేవగానే ఇలా చెప్పుకోండి మిత్రమా, నేను విజయానికి అర్హుణ్ణి, సంపద నన్ను వెతుక్కుంటూ వస్తుంది, ఈ విశ్వశక్తి నా పక్షంలోన ఉంది. ఇలా చెప్పుకోండి. చాలా పవర్ఫుల్గా ఈ యూనివర్స్కి దగ్గర అవుతాం. విఫలం అంటే అంతం కాదు, అది పాఠం. ఆలస్యం అంటే ఓటమి కాదు, కష్టపడటం అంటే విజయం వైపు అడుగు వేయటం. నీ లక్ష్యం పెద్దదిగా ఉంచుకో, నీ కలలో భయంకరంగా పెద్దవిగా ఉంచుకో. ప్రపంచం నిన్ను ఆపలేకపోతుంది, నిన్ను నువ్వే ఆపకపోతే ఎలా? ఈ క్షణం నుంచే ధైర్యంగా నిర్ణయం తీసుకో. నేను ధైర్యంగా ఆలోచిస్తాను, నేను నిరంతరం కృషి చేస్తాను, నేను సంపదను ఆకర్షించే వ్యక్తిని. విశ్వం నీతో ఉంది. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టు మిత్రమా. ఇది విన్నాక చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది కదా మిత్రమా. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం చాలా పెద్దది, కానీ మన కలలు అంతకంటే పెద్దవి కావాలి. మన జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మన నిర్ణయం. మీ అందరిలో ఒక అద్భుతమైన శక్తి మనలో ఉంటుంది, అదే ఈ విశ్వశక్తి. మీరు ఎలా ఆలోచిస్తారో మీ జీవితం అలా మారుతుంది. మీరు చిన్నగా ఆలోచిస్తే చిన్న ఫలితాలు, పెద్దగా ఆలోచిస్తే పెద్ద విజయాలు. డబ్బు కోసం భయపడకండి, విజయం కోసం ఎదురు చూడండి. మీరు కష్టపడడం ప్రారంభించండి, ప్రపంచం నీకు మార్గాన్ని ఇస్తుంది. ప్రతిరోజు మీకు చెప్పుకోండి, నేను సాధిస్తాను, నేను గెలుస్తాను, సంపద నా దారిలో వస్తుంది. విఫలం వస్తే భయపడవద్దు, అది ఒక ఓటమి కాదు, అది పాఠం. ప్రతి పాఠం మిమ్మల్ని శక్తివంతులుగా మారుస్తుందని తెలుసుకోండి. ఈరోజు ఈ క్షణం
ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మీరు సాధారణ జీవితం కాదు, అసాధారణ జీవితం గలపాలి. విశ్వం మీకు తోడుగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు ముందడుగు వేయండి, వెనకడుగు ఎప్పుడూ వేయవద్దు. నేను బలహీనుని కాను, నేను శక్తివంతుణ్ణి. నా కలలు చిన్నవి కావు, అవి చాలా గొప్పవి. సంపద నా హక్కు, విజయం నా లక్ష్యం, కష్టం నా ఆయుధం. ప్రతిరోజు ప్రతి క్షణం నేను ముందుకు సాగుతూ ఉన్నాను. విఫలం నన్ను ఆపలేదు, భయం నేను గెలవలేడు. విశ్వం శక్తి నీలో ఉంది అంటే మనం ఇలా చెప్పుకోవాలి, విశ్వశక్తి నాలో ఉంది. నేను ఆలోచిస్తే సాధ్యం, నేను నిర్ణయిస్తే అసాధ్యం కూడా సాధ్యమే. నేను గెలుస్తాను, నేను ఎదుగుతాను, నేను సంపదను ఆకర్షిస్తాను. గట్టిగా చెప్పుకోండి మిత్రమా. ఈ శక్తి మీలో ఉన్న శక్తిని కూడా బయటికి తీసుకురావాలి. మీలో ఉన్న ఆ శక్తి ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండండి. ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయండి, విజయాన్ని తప్పకుండా మీ వైపు ఈ విశ్వమే చేకూరుస్తుంది. విశ్వం చాలా గొప్పది, చాలా పవర్ఫుల్. కాబట్టి ఆ విశ్వానికి, ఆ యూనివర్స్కి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావంతో ఉండటం చాలా ముఖ్యం. మీరు ఎప్పుడైనా ఇలా చెప్పుకుంటూ విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకున్నారనుకోండి, తప్పకుండా మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. అది డబ్బు పరంగా అయినా, ఆనందం పరంగా అయినా, శక్తి పరంగా అయినా, లేదా మీరు అనుకూలమైన ఆలోచనల పరంగా అయినా, ఏదైనా సరే మీకు విశ్వం కనెక్ట్ అవుతుంది, మీకు దగ్గర చేస్తుంది. సో ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండాలని చెప్పాను కదా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సంపద, ఈ డబ్బు, నగలు, బంగారం, వెండి, ఈ కారు, బంగ్లా, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, సంతోషం, ఇవన్నీ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు విశ్వమా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్.